ఆగస్టు 6, 7, 8 తారీఖులలో కన్యా రాశి వారు ఒక వ్యక్తి ద్వారా మీకు డబ్బు అనేది రాబోతూ ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి నుండి ఎలా మీకు డబ్బు అనేది రాబోతూ ఉందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9398838494. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురువుజీ విజయరాజు గారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గిపోవుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇబ్బంది, అలానే కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మరియు భార్యాభర్తల పర్సనల్ సమస్యలకు, ఏవైనా సమస్యలకు ఆయుర్వేద మూలికలు ఇవ్వబడును. అలానే అన్ని సమస్యలకి మీకు ఖచ్చితంగా కూడా 100% పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీకుండే సమస్యలను తొలగించుకోండి. మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి కన్యా రాశి వారు. ఇక వీడియోలోకి వెళితే కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక వ్యక్తి ద్వారా ఈ 3 రోజుల్లో డబ్బు అనేది రాబోతూ ఉంది. ఈ 3 రోజులంటే ఆగస్టు 6, 7, 8 తారీఖులు. ఈ 3 రోజుల్లో కూడా కన్యా రాశి వారికి ఒక వ్యక్తి ద్వారా డబ్బు అనేది రాబోతూ ఉంది. ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో నుండి కొన్ని కష్టాలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే మీ మేలుని కోరేటటువంటి వ్యక్తి. ఆమె ఆడవారా మగవారా అనేది పక్కన పెడితే, అంటే ఎవరో ఒక వ్యక్తి అని చెప్పగలం, కానీ ఆడ మగ అనేది మాత్రం మనం చెప్పలేం. కాబట్టి ఆ వ్యక్తి వల్ల మాత్రం మీకు మేలైతే జరుగుతుంది, మంచి జరుగుతుంది. అలా అని చెప్పి మీకు మంచి జరుగుతుంది కదా అని చెప్పి మీ యొక్క జీవితంలోకి రావాలి అని చూసే ప్రతి ఒక్కరికి కూడా మీరు అవకాశాన్ని అయితే కలిగించొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. ముందుగా పసిగట్టగలగాలి. అంటే ఆ వ్యక్తి గురించి మంచేది చెడేది అనేది పసిగట్టగలగాలి. అప్పుడే మీకు జీవితంలో మేలు జరుగుతుంది. అలాగని చెప్పి ఎవరిని పడితే వారిని నమ్మటం వల్ల నష్టం జరుగుతుంది. అయితే కన్యా రాశి వారు మీరేంటంటే చాలా కలివిడిగా ఉండేటటువంటి వ్యక్తులు, కష్టపడేటటువంటి వ్యక్తులు. కష్టం అనేది మీకు కొత్తేమీ కాదు. చిన్న వయస్సు నుండే అందరూ చదువుకునే వయస్సులో మీరు మాత్రం ఎంతో కష్టపడి మీ కుటుంబాన్ని నెట్టుకు వచ్చినటువంటి వ్యక్తులు. మీరు చూడటానికి అందంగా ఉంటారు. అలానే మీ పనితీరు కూడా అంతే చక్కగా అద్భుతంగా ఉంటుంది. మీరేదైనా ఒక పని చేసినా సరే ఆ పనిలో 100% కూడా మంచి అనేది ఉంటుందన్నమాట. అంటే మీరు ఒక పని చేస్తే చాలా నీట్గా చేస్తారు. ఆ పని ఎలా ఉంటుంది అంటే ఖచ్చితంగా మీకు శుభవార్తని ఇచ్చేటటువంటి పని అయి ఉంటుందన్నమాట. మీరు ఏ పని చేసినా సరే ఆ పనిలో ఒక నిజాయితీ అనేది 100%. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితంలో చాలా రకాల సమస్యలు అనేవి ఉంటాయి. అలానే మీ జీవితం అనేది చాలా కష్టాలతో కూడుకొని ఉంటుంది. కష్టజీవులు కూడా. మీరు ఎంత కష్టపడతారంటే మీరు ఎంతో కష్టపడి మీ కుటుంబానికి మేలు చేయాలి, మంచి చేయాలి, నా కుటుంబం ఎప్పుడూ కూడా బాగుండాలి అనేటటువంటి వ్యక్తులు. మీ కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలానే ఈ కన్యా రాశి వారు ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ఎవరికి కూడా భయపడరు, తప్పు చేయరు, భయపడరు. కష్టజీవులు. కష్టపడి ముందుకు వెళ్ళాలి అనుకుంటారే తప్ప ఎప్పుడూ కూడా ఊరికనే వచ్చిన డబ్బుని తినాలి అని కానీ, ఊరికనే రావాలి అని కానీ వీరు అస్సలు అనుకోరన్నమాట. వీరు దేన్నైనా ఛాలెంజ్గా తీసుకొని కష్టపడుతూ ఉంటారు. వీరి కష్టాన్ని చూసి ఇతరులు కూడా షాక్ అవుతూ ఉంటారు. వీరు చూడటానికి ఇంత అందంగా ఉన్నారు, కానీ ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారేంటి, ఇంత కష్టపడుతున్నారేంటి అని చూసే వాళ్ళు కూడా
కాస్త షాక్ అవుతారన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ కన్యరాశి వారు. కన్యరాశి వారు ఏంటంటే చాలా మంచి వ్యక్తులన్నమాట. వీరితో ఎవరైనా మంచిగా మాట్లాడినా, అలానే ఎవరైనా సరే వీరికి కాస్త నచ్చినా సరే ఇక వారికి ఏంటంటే తినక మరి పెడుతూ ఉంటారనమాట. వీరు తినే దాంట్లో నుండి కూడా వీరు తినకుండా వారికి పెట్టేటటువంటి లక్షణం అనేది ఉంటుంది ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు. కన్య రాశి వారు ఈ సమయం మాత్రం మీకు ఒక వ్యక్తి నుండి డబ్బు సహాయం అయితే రాబోతూ ఉంది. అది మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా కూడా అలానే జరుగుతుంది. ఒక వ్యక్తి అయితే ఈ 3 రోజుల్లో ఏదో ఒక రకంగా మీకు డబ్బుని అయితే సహాయం చేయబోతున్నారు. అయితే అప్పుగా కూడా కావచ్చు. ఎందుకు అంటే మీరు ఎప్పటి నుండో అప్పు కోసం వెతుకుతూ ఉన్నట్లు అయితే అప్పు అనేది మీకు ఇంకా పుట్టలేదు అని అనుకుంటూ ఉన్నారనుకోండి, ఈ సమయం అయితే మీకు అలా అప్పు కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు. తెలుసుకున్నారు కదా కన్య రాశి వారు మీకు ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, డబ్బు ఎలా రాబోతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్